స్పై యూనివర్స్ లో తొలి ఫీమేల్ లీడ్ సినిమాగా వస్తున్న ఆల్ఫా ట్రైలర్ ఎలా ఉంది? ఈ సినిమాలో సీతగా నటిస్తున్న అలియా భట్ యాక్షన్, యాటిట్యూడ్ ఏ రేంజ్ లో ఉన్నాయి? ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్ స్ట్రాటజీ ఏంటి? సర్ప్రైజ్ క్యామియోలో కనిపించే స్టార్ ఎవరు? ఇలాంటి డీటెయిల్స్ మీద ఓ లుక్ చేద్దామా? వైఆర్ఎఫ్ స్పై న్యూస్ లో భాగంగా వస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. ఆలియా భట్, సర్వారి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. టీజర్ కట్ లో సినిమా కథ, జాన్రా, కంటెంట్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేసిన మేకర్స్ ట్రైలర్ తో సినిమా మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. విజువల్స్, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. రెగ్యులర్ స్పై మూవీస్ లా దేశాల మధ్య గొడవలు కాకుండా పర్సనల్ రివెంజ్, ఎమోషన్స్ బేస్ చేసుకుని డైరెక్టర్ శివ రైవల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆలియా భట్ సీత అనే పవర్ఫుల్ అసాసిన్ రోల్లో అదరగొట్టారు. రా అండ్ రస్టిక్ విలన్ గా బాబీ డియోల్, మరో కీ రోల్లో అనిల్ కపూర్ తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. రామాయణ రెఫరెన్స్ లతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో సర్వారి రోల్ ఏంటన్నది మాత్రం రివీల్ చేయలేదు. థ్రిల్లర్ మూవీస్ లో కథలో వచ్చే ట్విస్ట్లు చాలా కీలకం. కానీ ఆల్ఫా ట్రైలర్ లో సినిమా కథ మొత్తాన్ని రివీల్ చేశారు మేకర్స్. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? ఎలా అసాసిన్ గా మారింది? సినిమాలో క్యామియో రోల్లో కనిపించబోతోన్న స్టార్ ఎవరు? ఇలాంటి ఎన్నో సర్ప్రైజ్లను ట్రైలర్ లోనే రివీల్ చేశారు. థియేటర్స్ లో ఎంజాయ్ చేయాల్సిన థ్రిల్స్ ను ముందే రివీల్ చేయడంతో ఆడియన్స్ కు బిగ్ స్క్రీన్ మీద ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుందేమో అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం ప్లాన్ చేశారో చూడాలి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మైసా. ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ యాక్షన్ రోల్ లో నటిస్తుండడం సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న ప్రెజెంట్ యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కుతున్న మైసా వర్క్ లో బిజీగా ఉన్నారు. అనౌన్స్మెంట్ దగ్గర నుండే ఈ సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. రవీంద్ర పుల్లే డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మైసా మూవీలో రష్మిక మందన్న గోండు తెగకు చెందిన గిరిజన మహిళ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ లో ఆమె ఫెరోషియస్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్న రష్మిక మందన్న మైసా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ఆమె నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వ్యవస్థ మీద పోరాడే పవర్ఫుల్ గిరిజన మహిళగా రష్మిక పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ డిఫరెంట్ రోల్స్ తో వర్సటైల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రష్మిక ఫిల్మోగ్రఫీలో మైసా మరో డిఫరెంట్ మూవీ. మరి నిజంగానే మైసా ఆ అంచనాలను అందుకుంటుందా? కాక్టైల్ 2 లాంటి బోల్డ్ మూవీ తరువాత మైసా పాత్రలో రష్మికను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? లెట్స్ వెయిట్ అండ్ సీ. రీజనల్ సినిమాలో ప్రూవ్ చేసుకున్న తారలు బాలీవుడ్ వైపు చూడటం, బాలీవుడ్ లో సక్సెస్ అయిన స్టార్స్ హాలీవుడ్ వైపు చూడటం, ఇదంతా గతం. ఇప్పుడు మన సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు మేకర్స్. కథ డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్ స్టార్స్ ని రంగంలోకి దించేందుకు రెడీ అంటున్నారు. రీసెంట్ మూవీస్ లో హాలీవుడ్ తారల ప్రెజెన్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథతో తెరకెక్కుతున్న సినిమా రణబాలి. ఈ సినిమాతో బ్రిటిష్ అధికారి పాత్రలో హాలీవుడ్ స్టార్ రొనాల్డ్ వోస్ట్ లో నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ సిరీస్ మమ్మీతో ఇండియాలోనూ పాపులర్ అయిన రొనాల్డ్ ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది పారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ రైన్ రెనాల్డ్స్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య జక్కన్న RRR కోసం కూడా హాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దించారు. ప్రేమ కథతో పాటు కథను మలుపు తిప్పే కీలకమైన జెన్నిఫర్ పాత్రలో ఒలీవియా మోరిస్ నటించారు. ఈ సినిమా తరువాత ఒలీవియాకు హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పెరిగాయి. ఇదే సినిమాలో మెయిన్ విలన్ గా హాలీవుడ్ స్టార్ కనిపించడం సినిమా మీద గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. లైగర్ సినిమా కోసం కూడా ఒక హాలీవుడ్ లెజెండ్ ను తీసుకొచ్చారు పూరి జగన్నాథ్. ఇంటర్నేషనల్ బాక్సర్, మూవీ ఆర్టిస్ట్ మైక్ టైసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించారు. అయితే పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాకపోవడంతో ఆ క్యారెక్టర్ సినిమాకు హెల్ప్ అవ్వలేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ఒడియన్ సినిమాని అనౌన్స్ చేసింది ధర్మా ప్రొడక్షన్స్. అయితే గతంలో ఇదే పేరుతో దాదాపు ఇలాంటి కాన్సెప్ట్ తోనే మోహన్ లాల్ హీరోగా ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు పృథ్వీరాజ్ చేసేది ఆ సినిమాకి రీమేకా లేదా అదే థీమ్ తో వస్తున్న మరో కొత్త మూవీనా? ఈ డిస్కషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అప్పటి ఓడియన్ కథేంటి, లేటెస్ట్ ఓడియన్ లెక్కేంటి?
బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్తో ఒడియన్ పేరుతో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ టైటిల్ వినగానే మలయాళ ఆడియన్స్కు ఒక పాత సినిమా స్ట్రైక్ అయింది. 2018లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఒడియన్ అనే సినిమా వచ్చింది. కేరళ జానపద కథల్లోని బ్లాక్ మ్యాజిక్, షేప్ షిఫ్టింగ్ విద్యలు తెలిసిన ఒక తెగకు సంబంధించిన కాన్సెప్ట్తో ఆ మూవీ తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సినిమా కూడా సేమ్ టైటిల్తో అనౌన్స్ కావడంతో అందరి మైండ్లో ఒక్కటే డౌట్ రన్ అవుతోంది. మోహన్ లాల్ చేసిన ఒడియన్ సినిమాకు ఇది రీమేకా, లేదంటే పాత జానపద కథల స్ఫూర్తితోనే అదే థీమ్తో కొత్త కథను రాసుకున్నారా అన్న డిస్కషన్ మొదలైంది. అయితే పృథ్వీరాజ్ మూవీ సెలక్షన్ని బట్టి ఈ సినిమా రీమేక్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు ఫ్యాన్స్. అప్పటి మోహన్ లాల్ ఒడియన్లో మ్యాజిక్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్గా నిలిచాయి. ఇప్పుడు పృథ్వీరాజ్ ఒడియన్లో మేకింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇది పాత సినిమాకు రీమేకా, లేక అదే థీమ్తో వస్తోన్న కొత్త కథ అన్న డిస్కషన్స్కు చెక్ పడాలంటే మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్ కోసం ఇండియా రాబోతున్నారు. హాలీవుడ్ స్టార్స్ మ్యాట్ డామన్, టామ్ హాలండ్తో కలిసి ముంబైలో సందడి చేయనున్నారు. ఈ లెజెండరీ డైరెక్టర్ని ఇండియాకి తీసుకొస్తున్న ఆ సినిమా ఏంటి, ఆ ఈవెంట్ ఎప్పుడుండబోతోంది, డీటెయిల్గా చూద్దామా? విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న క్రిస్టోఫర్ నోలన్ ఇప్పుడు ది ఒడిస్సీ అనే యాక్షన్ ఫ్యాంటసీ ఎపిక్తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ జూలై 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్లోకి రానుంది. ఈ సినిమా గ్లోబల్ ప్రీమియర్ టూర్ కోసం వరల్డ్లోని టాప్ 4 సిటీస్ ను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సల్ పిక్చర్స్ అందులో లండన్, పారిస్, న్యూయార్క్ తో పాటు మన ముంబైని కూడా అఫీషియల్ స్టాప్ గా అనౌన్స్ చేసింది. ముంబైలోని పీవీఆర్ ఐమాక్స్ ఫీనిక్స్ పల్లాడియంలో ఈ గ్రాండ్ ప్రీమియర్ జరగనుంది. ఈ అఫీషియల్ ఈవెంట్ కు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ తో పాటు సినిమాలో లీడ్ రోల్స్ చేసిన స్టార్స్ మ్యాట్ డామన్, టామ్ హాలండ్ కూడా అటెండ్ కాబోతున్నారు. నోలన్ కెరియర్లోనే ఒక సినిమాకు ఇండియాలో ప్రీమియర్ జరగడం ఇదే ఫస్ట్ టైం కావడంతో ఈ మెగా ఈవెంట్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ముంబై ప్రీమియర్ ది ఒడిస్సీ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ కావడంతో విజువల్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ఈవెంట్ కు సంబంధించి అఫీషియల్ డేట్ ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.